నార్మల్ డెలివరీయే కావాలనుకున్న గర్భవతులకు కొన్ని టిప్స్ ఇవాళ కొన్ని డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో 9వ నెల రాగానే నార్మల్ డెలివరీ అవుతుందో అవ్వదో అని చాలా గర్భవతులు టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, డెలివరీ డేట్ ముందుకు వచ్చినప్పుడే కాకుండా ముందు నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని అవి పాటిస్తూ ఉంటే మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ ముందు డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు మీ డాక్టర్తోని ఫస్ట్ డిస్కస్ చేసి మీ కండిషన్లో నార్మల్ డెలివరీ అసలు పాసిబులా కాదా అనేది తెలుసుకోండి. అంటే ఒక్కోసారి బేబీ అడ్డంగా ఉన్నప్పుడు, లేదా మాయ కిందికి ఉన్నప్పుడు, లేదా చాలా పొట్టిగా ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో నార్మల్ డెలివరీ అంత సులభం కాకపోవచ్చు. సో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకోండి. ముందే ఇది మనం అసెస్ చేసుకుంటే అరౌండ్ 37 వీక్స్ అంటే డెలివరీ డేట్కి ఒక 3 వారాల ముందే పెల్విక్ అసెస్మెంట్ అని చేస్తాం. అండ్ సో బేబీ కిందకి వస్తున్నప్పుడు ఆ దారి సరిగ్గా ఉందా లేదా చూడడానికి. సో ఇది చేయించుకుంటే మనకు ఒక గ్రాస్ ఐడియా ఉంటుందన్నమాట, ఎలా ముందు ఉండబోతుంది అనేది. ఇలా ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఆ స్ట్రెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, నార్మల్ డెలివరీ అవ్వడానికి 9వ నెల పడగానే చేస్తే ఎక్సర్సైజెస్ సరిపోదు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి 5వ నెల 4వ నెల నుంచే స్టార్ట్ చేయడం ఉంటుంది. ఇప్పటి నుంచి బేసికలీ ఎక్సర్సైజెస్ అన్ని మనకి లేబర్ టైంలో, అంటే నొప్పులు వస్తున్న టైంలో బేబీని కిందకి బాగా పుష్ చేయడానికి, ఆ పెల్విక్ మజిల్ స్ట్రెంగ్త్ చేయడానికి ఇంపార్టెంట్. సో ఇది లాస్ట్ 3-4 వారాల్లో చేస్తే సరిపోదు. సో 5th మంత్ 6th మంత్ మీ డాక్టర్ని సంప్రదించి ఏం కాంప్లికేషన్స్ లేవు, నార్మల్ డెలివరీకి ఏం ప్రాబ్లం లేదు అనుకున్న సిచ్యువేషన్లో ముందు నుంచే స్టార్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్తో పాటు మీ వెయిట్ చెక్లో, అంటే మరీ లావుగా ఉన్న వాళ్ళలో అంత స్టామినా ఉండకపోవచ్చు. సో బేసికలీ ఆ బ్రీతింగ్ కెపాసిటీ కూడా, మనకు ఆ పెయిన్ తట్టుకునే శక్తి కూడా ఉండకపోవచ్చు. సో ముందు నుంచే డైట్ కూడా అప్రాప్రియేట్గా, మరీ ఆయిలీగా ఫ్యాట్స్ అవి తీసుకోకుండా హెల్దీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే ఆ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది కూడా ఉండదు. సో మీకు వెయిట్ ఎంత అవసరమో అంత పెరిగితే చాలు. ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ అప్రాప్రియేట్గా పెరుగుతుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అలా అని చెప్పి ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినేసి వెయిట్ పుట్ ఆన్ అయ్యి దాని తర్వాత కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోకూడదు. సో డెలివరీ డేట్ కన్నా ముందే మనం మీ డాక్టర్ని సంప్రదించి ఫస్ట్ కాంట్రాఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.